8,000 మంది పైన రైతులు ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన రుణాలు మాఫీ కాక తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. వీళ్ళు ఎస్బీఐ ఎస్బీహెచ్ కింద గతంలో ఈ సొసైటీలు ఉండడం వలన వీళ్ళ రుణాలు మాఫీ కాలేదని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టరు ఉన్నతాధికారులకు అనేక సార్లు మొరపెట్టుకున్నా కూడా ఫలితము దక్కడం లేదు. కాబట్టి ఎస్బీఐ బ్యాంకులు చేసిన తప్పిదాలకు ఈరోజు రైతులు ఏ విధంగా బలవుతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు బ్యాంకులలో రుణం ఏదైతే తీసుకొని పంట రుణం తీసుకొని రైతులు ఉన్నారో ఆ రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తానని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ఈరోజు ఎన్నికల తర్వాత గెలిచిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతుల యొక్క పంట రుణాలు వీళ్ళు సీడెడ్ సొసైటీలో తీసుకొని బ్యాంకులు చేసిన తప్పిదాలకు వీళ్ళు బలవుతారు. కాబట్టి వీళ్ళ రుణాలన్నింటినీ కూడా తక్షణమే మాఫీ చేసేటట్లుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.